హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నటువంటి ఇల్లు వచ్చేసి 220 గజాల్లో కట్టినటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అండి ఇది. అలాగే ప్లాట్ సైజ్ వచ్చేసి 33x60 అండి. అలాగే మనం లోపలికి అయితే వెళ్తామండి. ఇప్పుడు ఎంట్రన్స్లో స్టెప్స్కి అయితే మాత్రం గ్రానైట్ అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే బయట ఫ్లోరింగ్ కూడా టైల్స్ అయితే వేయడం జరిగింది. ఒకసారి అయితే ఎలివేషన్ చూడండి ఏ విధంగా ఉందనేది మీరు చూసుకోవచ్చు ఎలివేషను. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఒక కార్ అయితే ఈజీగా పట్టడం జరుగుతుంది. చూడొచ్చు ఫ్లోర్ టైల్స్ అయితే ఏ విధంగా ఉందనేది. అలాగే వచ్చేసి ఈ సైడ్ వైపు వచ్చేసి చిన్న వాష్ ఏరియా అయితే ఒకటి ఇచ్చారు. అలాగే బోర్ కూడా ఉంది. మనకు ఉత్తరం వైపు వచ్చేసి 3 అడుగుల సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు. మనకు స్ట్రైట్గా కనబడేది వచ్చేసి కామన్ బాత్రూమ్ అది చూసుకోవచ్చు మీరు. అలాగే సింహద్వారం అయితే మెయిన్ ఎంట్రన్స్ అయితే ఒకసారి చూడండి. ఇండియన్ టేక్ వుడ్తో చేయడం అయితే జరిగింది. ఇది సూపర్ క్వాలిటీ ఫైన్ ఫినిషింగ్ టేక్ వుడ్ ఇది. చూసుకోండి ఎలా ఉందనేది. అలాగే ఆగ్నేయం అయితే మెట్లు అయితే ఇవ్వడం జరిగింది పైకి వెళ్ళడానికి. దాని కిందేమో వాషింగ్ మిషన్ పాయింట్ అది ఇవ్వడం జరిగింది. మనకు లోపలికి వెళ్దాం. లోపలికి హాల్ ఎంటర్ అవగానే 2x4 ఎటువైడ్ గ్లాసీ ఫినిష్ టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. హాల్లో సీలింగ్ అయితే ఏ విధంగా ఉంది చూసుకోవచ్చు. మనకు మెయిన్ ఎంట్రన్స్ ఎదురుగుండా అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉంది. హాల్లో వచ్చేసి చిన్న కబోర్డ్ అయితే ఇచ్చారు. అలాగే మనకి కనిపిస్తుంది వచ్చేసి టీవీ యూనిట్ అండి ఇది. దాని రైట్ సైడ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్. అదే హాల్లో వచ్చేసి సీలింగ్ డైనింగ్ ఏరియాలో సీలింగ్ అయితే ఈ విధంగా ఉంది. మనకు కనిపిస్తున్న డోర్ వచ్చేసి దక్షిణ వైపు డోర్ ఉన్నది. చూడండి టైల్స్ అయితే ఏ విధంగా ఉన్నదని. అలాగే ఇది వచ్చేసి పూజా రూమ్ అండి ఇది. మెయిన్ మనకి ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందండి. కిచెన్ అయితే ఎలా ఉందనేది. కిచెన్ అయితే కొంచెం ఎక్కువగానే స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది కిచెన్కి సంబంధించి. బాగుంది కిచెను. ఇక్కడ మినీ శాండర్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూడొచ్చు ఓపెన్ ఏరియా కిచెన్ అది. సీలింగ్ అది చూడొచ్చు. డైనింగ్ ఏరియాలో ఎలా ఉందనేది. మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్దామండి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 2x4 వెట్ఫీడ్ మ్యాటి ఫినిషింగ్ టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ అయితే చూడండి ఏ విధంగా ఉన్నాయి. ఇంకా కబోర్డ్ వర్క్ అయితే ఒక బ్యాలెన్స్ అయితే ఉందండి. చూడండి మాస్టర్ బెడ్రూమ్ అనేది ఎలా ఉంది. మాస్టర్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ అనేది అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మనం అటాచ్డ్ బాత్రూంలోకి అయితే వెళ్తున్నాము. రైట్ సైడ్ వచ్చేసి చిన్న వాష్ ఏరియా కింద ఉంది. వాష్ బేసిన్ సింక్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూడొచ్చు ఈ విధంగా ఉంది. ప్లంబింగ్ వర్క్ అనేది చాలా సూపర్ క్వాలిటీ ప్రీమియం మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది. జాగ్వార్ ఇది కంపెనీ. అలాగే కమోడ్ వచ్చేసి వెస్ట్రన్ వాల్ మౌంటెడ్ కమోడ్ ఇది. చూడండి టైల్స్ అయితే ఏ విధంగా ఉన్నాయనేది. పైన సీలింగ్ ఇది. మనం మెయిన్ మళ్ళీ బెడ్రూమ్లోకి అయితే వస్తున్నాం. బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత ఇది ఉత్తరం డోర్ ఇది. తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా 2x4 వెట్ఫీడ్ టైల్స్ మ్యాట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి సీలింగ్ అయితే ఈ విధంగా ఉంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ది. టైల్స్ లుక్ అయితే చూడండి. కబోర్డ్ వర్క్ అయితే ఇంకా బ్యాలెన్స్ ఉంది.
చేయవలసింది. మన చిల్డ్రన్స్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్కి అయితే వెళ్తున్నాం లోపలికి. చూడొచ్చు సేమ్ ఆ బాత్రూంలాగే ఇక్కడ సింక్ అయితే ఇవ్వడం జరిగింది, కమోడ్ అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ హార్డ్వేర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మండపేట సాయినగర్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసి. అలాగే దీని ప్రైసింగ్ విషయానికి వస్తే మాత్రం ఓనర్స్ 75 లక్షలు అయితే చెప్తున్నారు. కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ హౌస్ ఎవరైనా తీసుకుందాం అనుకుంటే కనుక నా ఇన్స్టా ఐడికి డిఎం చేయండి. థ్యాంక్ యూ.